ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 33వ భాగం గీతాసారం గురించి తెలుసుకుందాం. నారద, ఒకప్పుడు నేను అర్జునునికి గీతను ఉపదేశించాను. దాని సారంలో కొంత నీకిప్పుడు వినిపిస్తాను, విను. అష్టాంగయోగ యుక్తుడు వేద పారంగతుడు నగు వ్యక్తికి ఆత్మ కళ్యాణం సంభవం. అనగా అట్టివాడు ఆత్మ సాక్షాత్కారాన్ని, తద్వారా ఆనందాన్ని పొంది లోకానికి సుఖాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆత్మకి దేహం లేదు, ఇంద్రియాలు లేవు. నేను ఆత్మను. నన్నీ సంసార బంధాలు దుఃఖపరచలేవు, కట్టిపడేనూ లేవు. ధూమరహితమై ప్రజ్వలించు అగ్నిశిఖలాగా ఆత్మ స్వయం ప్రకాశయుక్తమై శోభిల్లుతుంటుంది. ఆకాశం విద్యుత్ చేత, అగ్ని చేత ప్రకాశించున్నట్లే యోగి హృదయం, ఆత్మ స్వయం ప్రదీప్తాలవుతుంటాయి. మనమెంతో గొప్పగా ప్రేమించే, గొప్పగా చెప్పుకునే ఈ జ్ఞానేంద్రియాలకి జ్ఞానం ఉండదు. అవి వాటినే చూసుకోలేవు. కానీ సర్వజ్ఞం, సర్వదర్శి, క్షేత్రజ్ఞం అయిన ఆత్మయే ఇంద్రియాలను దర్శించి వాటి చేత పని చేయించుకుంటుంది. ఆత్మ ఉజ్వల ప్రదీపం వలె హృదయ పటలంపై ప్రకాశించడం ప్రారంభించగానే పురుషుల, స్త్రీల పాపకర్మం నష్టమైపోయి జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అద్దంలోకి చూస్తే తన రూపం తనకు కనబడినట్లే ఆత్మలోనికి చూడగలిగితే ఇంద్రియాలు, విషయాలు, వాటి అనిత్యత్వము, పంచమహాభూతాలు అన్నీ కనిపిస్తాయి. మనస్సు, బుద్ధి, అహంకారం, అవ్యక్త పురుషుడు, ఈ అన్నింటి జ్ఞానం ద్వారా సంసారం నుండి ముక్తులు కావచ్చు, కావాలి కూడా. అది తప్పదు. అన్ని ఇంద్రియాలను మనస్సుతో అదుపులోకి తెచ్చుకొని అహంకారాన్ని అందులో స్థాపించి తర్వాత దానిని బుద్ధిలోను, బుద్ధిని ప్రకృతిలోను, ప్రకృతిని పురుషునిలోను, పురుషుని పరబ్రహ్మలోను విలీనం చెయ్యాలి. అప్పుడు జీవి అహం బ్రహ్మోస్మి అనే జ్ఞానజ్యోతిని పొందుతాడు. నవద్వారాలతో, 3 గుణాలతో, ఆకాశాది పంచభూతాత్మికమై ఆత్మచే అధిష్ఠితమైన ఈ శరీరాన్ని ఎవడైతే పూర్తిగా తెలుసుకుని ముక్తికి సాధనంగా దానిని వాడుకోగలడో వాడే జ్ఞాని. అట్టివాడే క్రాంతదర్శి, సర్వశ్రేష్ఠుడు. 100 అశ్వమేధాలు, 1000 కొద్దీ రాజసూయాలు కూడా ఈ జ్ఞాన యజ్ఞమిచ్చు ఫలంలో 16వ వంతైనా ఇవ్వలేవు. యమ, నియమం, అసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి ఇవి అష్టాంగయోగ సాధనాలు. ఇవన్నీ కలిసి అష్టాంగయోగం అవుతుంది. ఇది ముక్తిని సంపాదించి పెడుతుంది. మనస్సు, శరీరం, మాట ఇవి ఎల్లప్పుడూ హింసకు దూరంగానే ఉండాలి. అహింసయే పరమధర్మం కదా. ఎల్లవేళలా సత్యాన్నే పలకాలి. మనిషికి కష్టం కలిగించే సత్యాన్ని తప్పనిసరి కాకపోతే పలుకరాదు. ప్రియాన్నే పలకాలి. అలాగని అబద్ధాలు ఆడరాదు. దొంగతనంగానో, దౌర్జన్యంగానో పరుల ధనాన్ని అపహరించడాన్ని స్థేయం అంటారు కదా. దీనికి వ్యతిరేకం అస్థేయం. అది ధర్మ సాధనం. ముక్తిని కోరువాడు మనస, వాచ, కర్మణ మైథునాన్ని పరిత్యజించాలి. బ్రహ్మచర్యం ముక్తికి సోపానం. అపరిగ్రాహ్యం మరొక ధర్మ సాధనం. ఎంతటి ఆపద ఎదురైనా ఎవ్వరి నుండి ద్రవ్యాన్ని గ్రహించకుండా ఉండడమే అపరిగ్రాహ్యం. బాహ్యమని, అభ్యంతరమని, శౌచం 2 ప్రకారాలు మట్టితో, జలంతో తోమి కడిగితే బాహ్య శౌచం, భావశుద్ధి ద్వారా అభ్యంతర శౌచం కలుగుతాయి. ఇక సంతోషమనగా అనాయాస ప్రాప్తి వల్ల కలిగే సుఖం. మనస్సు, ఇంద్రియాలు ఏకాగ్రం చేయడమే తపస్సు. కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతాల ద్వారా శరీరాన్ని శుష్కింప చేయడం కూడా తపస్సులో భాగమే. సత్వశుద్ధికై
వేదాంతాన్ని శతరుద్రీయాన్ని పఠించడం, ఓంకారాదిక జపం చేయడం ఇదే స్వాధ్యాయమని పండిత జనం అంటారు. మనోవాక్కాయ కర్మలతో హరిస్తుతి, నామస్మరణ, పూజాది కార్యాలు, అనిచ్చల భక్తి వీటిని నిర్వహించుటయే ఈశ్వర చింతన అనబడుతుంది. ఇంద్రియాలు సహజంగా అసద్విషయాలపై పరిగెడుతుంటాయి. వాటిని వెనక్కి లాగి హరిచింతనపై కేంద్రీకరించాలి. తేజోమండలంలో శంఖ చక్ర గదా పద్మధరుడై, వనమాలాలంకృతుడై, కౌస్తుభ చిహ్న విభూషితుడై కొలువు తీరిన వాయు స్వరూపుడైన ఆ బ్రహ్మను నేనే అని త్రికరణ శుద్ధిగా విశ్వసించడమే ధారణ. ఈ తదాత్మ రూపమే సమాధి. బ్రహ్మగీతా సారం తెలుసుకుందాం. సౌనకాదులారా, ఒకప్పుడు నారదుని కోరికపై బ్రహ్మదేవుడు సంసార విముక్తి కరమైన బ్రహ్మగీతను ఉపదేశించాడు. దానిని మీకు వినిపిస్తాను. నేను బ్రహ్మను, అహం బ్రహ్మోస్మి అనే వాక్యార్థాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకోగలిగిన వారు ముక్తులవుతారు. నేను బ్రహ్మ అనే ఈ 2 పదాలను అర్థం చేసుకోవాలి. విద్వాంసులు వాచ్య, లక్ష్య రూపాలు రెండింటిలోనూ వీటికి అర్థాలు స్వీకరించారు. ఏ పదానికైనా లక్ష్య, వాచ్య అర్థాలను చూసుకోవాలి. అదే శుద్ధ వాక్యార్థమవుతుంది. అహం శబ్దానికి ప్రాణ పిండాత్మకమని, ప్రత్యగ్ రూపాత్మ అని వేదంలో అర్థాలు కనిపిస్తాయి. బ్రహ్మపదానికి కూడా అంతే. ప్రపిండాత్మ కథతో పాటు నిష్ఠ, పరోక్షతాది గుణాలు వాచ్యార్థంలో చెప్పబడగా, అద్వయానంద చైతన్యం లక్ష్యార్థంలో దోక్తమయ్యింది. నేనే బ్రహ్మను అని గాని, బ్రహ్మయే నేను అని గాని భావించుకొని సాధించుకునే స్థితికి ప్రాణి గాని వచ్చు ఐక్య జ్ఞానం నిశ్చితంగా వేదాల ద్వారా పొందబడుతుంది. జ్ఞానం వల్ల అజ్ఞానం నుండి విడుదల లభిస్తుంది కదా. ఈ విడుదల తర్వాతి నిచ్చెన మెట్టు ప్రాణి యొక్క చిత్త లక్ష్యమై పొందబడిన ఐక్యస్థితి. ఆ ఐక్యస్థితియే ముక్తి. పరమాత్మ నిజం, నిత్యం కదా. ఆ పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలం నుండి పృథ్వీ ఉత్పత్తి అయినాయి. ఈ పృథ్వీయే ధాత్రి, జగత్తుకి ప్రపంచానికి జన్మదాత్రి. తరువాత 17 తత్వాలు జనించాయి. మాట, కాళ్ళు, చేతులు, పాయువు, ఉపస్థ ఇవి 5 కర్మేంద్రియాలు. చెవులు, చర్మం, కనులు, నాలుక, ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన ఇవి వాయువులు. ఈ 15 మనస్సు బుద్ధులతో కలిసి 17 తత్వాలు అవుతాయి. భగవానుడు హిరణ్యగర్భ రూపంలో ఆత్మగా బుద్ధి రూపమైన అంతఃకరణలో ఉంటాడు. చాలా సూక్ష్మంగానే ఉంటాడు. దానినే జీవాత్మ అంటారు. ఈ విధంగా ప్రపంచానికి కావలనున్న మహాప్రాణ పరమాత్మ ద్వారా పంచమహాభూతాలతో శరీరం ఉత్పత్తి చేయబడింది. అవే పంచీకృత పంచమహాభూతాలచే బ్రహ్మాండము నిర్మితమయ్యింది. కాలు, చేతులాదిగా గల స్థూల శరీరం అందరికీ తెలిసిందే, పైగా కనిపిస్తుంది కూడా. తరువాత దానిలో పంచభూత తత్వాలు, వాటి అనేక కార్యాలు గల స్థితిని స్థూల శరీర పూర్వ శరీరం అనుకోవచ్చు. దాని నుండి ఉత్పన్నమయ్యేది కూడా స్థూల శరీరమే. విద్వాంసులు దీనినే ఉదాహరణగా చూపిస్తూ పరమాత్మ స్థితమైన శరీరం 3 ప్రకారాలని వర్ణిస్తారు. స్వతత్వ భేదాన్ని తెలిపే వాక్యం అహం బ్రహ్మస్మి ప్రకారం ఆ 2 పూర్వ స్థూల శరీరాల్లో ఆ బ్రహ్మయే ప్రవేశించి ఉంటాడు. నీటిలో సూర్యుని ప్రతిబింబంలాగా, రేగుపండులాగా ఆ సమయంలో ఆయన ఆకృతి ఉంటుంది. జీవస్వరూపుడైన బ్రహ్మ దానిలో ప్రాణాది ఈ శరీర తత్వాలను ధరిస్తాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి
ఈ 3 అవస్థలలోనూ చేయబడు కార్యాలకు సాక్షిగా ఉండేదే జీవుడనబడుతుంది. ఆ 3 అవస్థలకి ఆవల బ్రహ్మము నిర్గుణ స్వభావంతోనే ఉంటుంది. ఈ శరీరంతో కలివిడిగా నున్న విడివిడిగా ఉన్న బ్రహ్మ నిత్య శుద్ధ స్వభావుడే. ఆయనలో ఎటువంటి వికృతి ఉండదు. ఈ 3 అవస్థలలోనూ 3 ప్రకారాలుగా ఆయన ఉంటాడని పెద్దలు అంటారు. మన అంతఃకరణలోనే స్థితుడై ఉన్న ఆయనను ఆ ప్రకారాలలో మనమే భావించుకుంటాం. ఇక ఫలయుక్త క్రియను వినండి. అవస్థల వర్ణన కూడా శ్రీకృష్ణునిచే చేయబడింది. ఇంద్రియాల ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని తన్మాత్రలను తెలుసుకునే దశ మానవులకు జాగ్రత్తావస్థ. ఈ దశలో అన్ని కోరికలను, ఆశయ సాధనాలను యవని సంస్కారంతో వాడు దర్శిస్తాడు. మిగతా 2 దశలలో శరీరంతో కాకుండా బుద్ధితో అదే సంస్కారం మనసుని చింతల పాలు చేస్తుంటుంది. కాబట్టి ఈ 3 దశలలోనూ కొట్టుమిట్టాడుతున్న జీవాత్మను యమ నియమాది అష్టాంగ మార్గాల ద్వారా యథాక్రమంగా దాటుకుంటూ కొనిపోయి సమాధి సాధనకు పూర్వమే పరమాత్మను గమ్యం వైపు మహాయోగి నిలబెట్టుకుంటాడు. అప్పుడిక జీవాత్మను ఏ అవస్థలు ఈ పదానికున్న అన్ని అర్థాలలోనూ ఇబ్బంది పెట్టలేవు. తరువాత ముముక్షువు అనగా మోక్షాన్ని కోరేవాడు అంతఃకరణం కైవల్యావస్థలోకి ప్రవేశిస్తుంది. ఇది పరమాత్మ సాక్షాత్కారావస్థ. ఇక్కడ మోక్షార్థి తన పాంచ భౌతిక శరీరంలో చిక్కుకున్న క్షేత్రజ్ఞ జీవాత్మ తన శరీరం నుండి వేరుగా ఉండాలనే చింతనను చేస్తాడు. ఎందుకంటే ఆత్మతత్వం శరీరం నుండి వేరు అనే భావం మనసులో స్థిరం కాకపోతే బ్రహ్మతత్వాన్ని సాక్షాత్కారం చేసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి క్షేత్రంలో అనగా శరీరంలో విషయవాసనలతో ఇంద్రియ వీర విహారం మధ్య ఇరుక్కుపోయిన ఆత్మను ఆ ఉబిలో నుండి బయటికి లాగాలి. ముందుగా ఈ క్షేత్రాన్ని శూన్యం చేసుకుంటే అందుండి ఉత్పన్నములకు వాంఛలు, వాసనలు అన్నీ నశిస్తే ఆత్మ క్షేత్రజ్ఞ రూపంలో స్వచ్ఛ ప్రకాశాన్ని వెలారుస్తూ పరమాత్మను చేరే అర్హతను సంపాదించుకుంటుంది. ఈ పాంచభౌతికమైన శరీరం కుండ లాంటిదే. కుండలోని రిక్తతను ఘటాకాశమంటారు. ఆ ఖాళీని అధిగమించి జ్ఞాన నేత్రాలతో చూస్తే శరీర సమగ్ర రూపం సాధారణ నేత్రాలకి కుండలోని విషయము తెలుస్తాయి. కాబట్టి ఈ ఆకాశం అనేది భ్రమ. కుండలోని మట్టిలాగే మనిషిలో జీవాత్మ ఉన్న కుండ నుండి మన్నుని వేరుగా చూడగలిగే శక్తి ఉన్నట్టే శరీరం నుండి జీవాత్మను భిన్నం చేసి చూడగలిగే శక్తి కూడా ఉంటుంది. కుండ పగిలితే గాని మన్ను రూపం ధరించదు. కోరికలు నశిస్తే గాని ఆత్మతత్వం బోధపడదు. శరీరంలో ఉన్నది పంచీకృత అనగా పంచభూత సంబంధిత్వం. ఈ పంచీకృత భౌతిక తత్వం అపంచీకృత మహాభూతుడైన పరమాత్మచే ఉత్పత్తి చేయబడింది. కార్యము శరీర నిర్మాణమైతే కరణము పరమాత్మ అయినప్పుడు కార్యము నుండి కారణం వేరు కానట్టే శరీరం నుండి పరమాత్మ వేరు కాదు. అయితే పాల నుండి వెన్నను తీసినట్లుగా శరీరం నుండి పరమాత్మను తీసి చూడగలగాలి. పాలలో మజ్జిగను తాగాలనే కోరికను వదిలేస్తేనే వెన్న లభించినట్లు ఇంద్రియ క్రియ వ్యతిరేకత ద్వారానే సూక్ష్మ శరీరుడైన పరమాత్మ వైపు వెళ్ళగలము. విద్వజ్జనులు దీనిని సూక్ష్మ శరీరావధారణమన్నారు. ఈ చిన్న శరీరం దాని సృష్టికర్త మరియు పెద్ద శరీరకర్తయగు అపంచీకృత స్వామి కంటే భిన్నం కాదు. నేల లేనిదే ఏ మనిషి నిలబడలేనట్లే ఈ నేల కూడా ఆ స్వామి లేనిదే నిలబడలేదు. అనగా మానవులకు వారికి ఆధారమైన పృథ్వీకి కూడా పరమాత్మయే ఆధారం. పంచభూతాలలో దేనికేది ఆధారమో ఇది వరకు చెప్పబడింది. బాహ్య సృష్టికి అన్నింటికి ఆధారంగా గోచరించే ఆకాశానికి కూడా ఆ మాయా చిన్న
బ్రహ్మమే ఆధారం. అయితే మాయారహితుడైన ఆ శుద్ధ బ్రహ్మ ఆకాశాన్ని ప్రకాశింపచేసి తాను అందులో ప్రవేశించి లోకులను భ్రమింపచేస్తాడు. ధ్యానికి ఈ ఆకాశం ముందుగా తెలిసి వస్తుంది. అక్కడి మాయను కూడా తొలగించగలిగిన నాడు వెలుగుల మధ్య పరమాత్మ దర్శనమవుతుంది. అప్పుడు వాని హృదయం సంపూర్ణంగా శుద్ధమై జాగ్రత్తాది అవస్థలను జయిస్తుంది. బ్రహ్మము నిత్య శుద్ధ బుద్ధ సత్య అద్వైత భావమని చెప్పబడింది. ఇది 2 విశిష్ట పదాల మధ్య ఉండే తత్వమని చెప్పబడింది. బ్రహ్మవాచక పదం లేదా శబ్దం ఓంకారం. ఇందులో 2 స్వరాలు ఆ ఊ ఆ కామ ఊ ఒక అనునాసిక వ్యంజనం ఉన్నాయి కదా. ఈ శబ్దం సమ్మేళనం సామాన్యమైనది కాదు. దానంతటా అదే ఒక గొప్ప మహామంత్రం. ఈ ఆత్మతత్వం పరం జ్యోతిస్వరూపం. ఇది చిదానంద రూపం. ఇదే సత్య జ్ఞానం. అనంతం. ఇదే తత్వమసికి నిలయం. ఇది వేద ప్రవచనం. అహం బ్రహ్మోస్మి అనగా సాంసారిక విషయాలకి అందనంత దూరంలో ఉన్న నిర్లిప్త దేవుడను నేను. సర్వత్రా గామి అయిన పరమాత్మను నేను. ఆదిత్య స్వరూపుడైన దేవదేవుని నేనే. అనాది దేవేశ్వరుడైన పరబ్రహ్మను నేనే. నా ఆదిని కానీ అంతాన్ని కానీ కనుగొనగలిగేవారు లేరు. ఎందుకంటే అవి లేవు కాబట్టి. ఇదే గీతాసారం. దీనిని విని బాగా తనలో యువతలించుకున్నవాడు పరబ్రహ్మలో లీనమైపోతాడు, అనగా జీవన్ముక్తుడవుతాడు. గరుడ పురాణాంతర్గత ఆచారకాండ సమాప్తం. ధర్మదృఢ బద్ధమూలో వేదస్కంద పురాణశాఖాఢ్యా క్రతుకుసుమో మోక్షమపలో మధుసూదన పాదపో జయతి. శ్రీ మహావిష్ణువు ఒక మహావృక్షంగా భావించి వ్యాసమహర్షి ఈ విధంగా స్తుతిస్తున్నాడు. ధర్మమనే గట్టి మాను కలిగి వేదములనే స్కంధములు అంటే కొమ్మలు కట్టి విడిపోయే భాగాలు, పురాణములు అనే కొమ్మలు కలిగిన క్రతువులు అనే పుష్పములు కలిగి మోక్షమనే ఫలములు కల మధుసూదనుడైన శ్రీ మహావిష్ణువు అనే వృక్షము విరాజుల్లుతున్నది. దానికి జయమగుగాక. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.